ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 67th ర్యాంక్ ఉదయ్ కిరణ్, స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్, ఈరోజు మనకి 494.5 మార్క్స్ స్కోర్ చేసి డిఎస్పి పోస్ట్ వచ్చే ఆస్కారం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ. మీరు ర్యాంక్ స్కోర్ వచ్చిన తర్వాత 494.5, అప్పుడు మనకి 500 తర్వాత ఎంతమంది ఉంటారు, 500 తర్వాత ఎక్కువ మంది ఉంటే మనకి సర్వీస్ వస్తుందా లేదా, ఏ సర్వీస్ వస్తుంది అనేది చాలా మంది స్టూడెంట్స్ లో ఇదే టెన్షన్ పోయి నేను జిఆర్ఎల్ వచ్చింది, మీకు డిఎస్పి వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హౌ యు ఆర్ ఫీలింగ్ ద ఇన్సిడెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలాక్స్డ్గా ఉంది సార్, హ్యాపీగా ఉంది. అంటే 3 years దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ప్రైమ్ యూత్ ఏజ్. సో హ్యాపీగా ఉంది, కొంచెం రిలాక్స్డ్గా ఉంది. మళ్ళీ ఈ గ్రూప్ 1 రాయాల్సిన అవసరం లేదని చాలా కామ్గా ఉంది. ముందు మనం ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ పేరు, మీకు స్కోర్ ఎంత వచ్చింది, మల్టీ జోన్ 1లో మీకు కేటగిరీ ర్యాంక్ ఎంత, పేరెంట్స్ ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకొని మీకు మోటివేషన్ ఏంటి? కెన్ యూ షేర్ విత్ అవర్ ఆడియన్స్? ఎస్ సార్, నా పేరు భూసా ఉదయ్ కిరణ్. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్, చిన్నలచ్చిపేట్ గ్రామం. మా అమ్మ నాన్న లలిత మురళి. ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, మదర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తారు. సో నేను ఫస్ట్ 12 years ఊర్లోనే ఉన్నాను. 7th క్లాస్ తర్వాత మేడ్చల్కి మైగ్రేట్ అయ్యాం. సో తర్వాత సిఎంఆర్లో నేను ఈసీఈలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో ఐ థింక్ 3rd year ఆఫ్ మై గ్రాడ్యుయేషన్లో నాకు అటు సైడ్ వెళ్ళాలని పెద్దగా ఎగ్జైట్ చేయలేదు. సో నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే అప్పుడు నాకు అనిపించింది, సో పబ్లిక్ సర్వీస్లోకి వెళ్తే నేను ఒక 30-40 years తర్వాత నా లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఫుల్ఫిల్డ్గా హ్యాపీగా ఉంటాను అని అనిపించింది. సో ఐ థింక్ అరౌండ్ 4th year కోవిడ్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను యూపీఎస్సీకి. 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు 503 పోస్ట్ ఉండేది. సో ఎక్కువగా 10 years తర్వాత రావడం వల్ల అందరూ నన్ను ఐఏఎస్ తర్వాత రాయొచ్చు, ఇదైతే కంప్లీట్ చేసుకుందాం అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చెప్పేసరికి నేను కూడా ఇటు డైవర్ట్ అయ్యాను. సో తర్వాత అది అప్స్ అండ్ డౌన్స్ వల్ల పోస్ట్పోన్ అవ్వడం అదంతా జరిగి ఫైనల్గా మొన్న అక్టోబర్లో మెయిన్స్ రాసి ఈరోజు ఇక్కడ మీ ముందున్నారు. మనకి అక్టోబర్లో మెయిన్స్ రాసామన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనకి కొన్ని కేసెస్ హీరింగ్ ఉండే, సుప్రీంకోర్టులో హీరింగ్ ఉండే. ఆ టెన్షన్ ఎలా మేనేజ్ చేశారు? పెద్దగా టెన్షన్ పడలేదు సార్. ముందు నుండి కూడా నేను ఇది వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ అన్నట్టు ప్రిపేర్ అయ్యాను. సో ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం, సో ముందైతే మన బెస్ట్ మనం ఇద్దామని నేను కేసెస్ అవన్నీ ఇగ్నోర్ చేస్తూ, అశగ్నోర్లో ఉన్నా కూడా నేను అన్ని ఇగ్నోర్ చేస్తూ చదువుకున్నాను. అంటే మీకు ఈ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ కన్సిస్టెన్సీ అంటాం కదా, అంటే మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును సార్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కొన్నిసార్లు ఇంటర్నల్ మోటివేషన్ని డైల్యూట్ చేసేస్తుంటుంది. ఈ ప్రయాణంలో మీరు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసుకున్నారు? అంటే ముందు నుండి కూడా మనకి ఫస్ట్ టైం లీకేజ్ అదంతా అవ్వడం వల్ల, పోస్ట్పోన్ అవ్వడం వల్ల, ఇంకా అప్పుడు కొంచెం మైండ్ సెట్ కొంచెం వీక్ ఉండేది, అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడిని. బట్ ఫర్దర్ అవన్నీ అలవాటు అయ్యి సెకండ్ టైం కూడా క్యాన్సిల్ అవ్వడం ఇదంతా అయ్యాక కొంచెం టఫ్ అయిపోయాను నేను కూడా. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ని నేను దూరం పెట్టేశాను. ఏమున్నా డిసిప్లిన్గా ఉండి చదువుకుందాం, డిసిప్లిన్ ఈజ్ కీ ఫ్యాక్టర్ అని నాకు అనిపించింది సార్. సో అన్నీ వదిలేసి మన బెస్ట్ ఇద్దాం, ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అని నేను లాస్ట్ 3-4 months మెయిన్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యాను. సో ఎగ్జామ్ రాసినప్పుడే అనిపించింది బాగా రాశాను అని. సో అది సార్. సో మనకి ఎగ్జామ్ రాసి మళ్ళీ రిజల్ట్ వచ్చింది. మనకి దీంట్లో ఎగ్జామ్స్లో మనకి 2 steps ఉన్నాయి కదా, ఫిలిమ్స్ సెగ్మెంట్, మెయిన్ సెగ్మెంట్. మీకు ఎట్లయితే కొత్తనో ఇన్స్టిట్యూషన్స్కి కూడా పేపర్ ఏ విధంగా ప్యాటర్న్ వస్తుంది అనేది అదే కొత్త. ఫస్ట్లో మనము సివిక్ సెంటర్లో చాలా ఓరియంటేషన్ సెషన్స్, ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా
అప్పుడు సివిక్ సెంటర్కి మీలాంటి ఆస్పిరెంట్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్సే మన దగ్గర థౌజండ్స్లో రాస్తారు. అవునవును. బీయింగ్ ఏ వెరీ మెరిట్ స్టూడెంట్ అట్ ద టైమ్, బీయింగ్ ఏ ఫోకస్డ్ స్టూడెంట్, why you wanted to trust civic center services for making your service as a dream? సో 2022లో ఫస్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక ఒక అతన్ని అడిగాను నేను. అప్పటికి ఏది బాగుంది, అప్పటికి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, బట్ అక్కడ అంత ఇవాల్యుయేషన్ సరిగ్గా అనిపించలేదు. సో నెక్స్ట్ అతన్ని అడిగితే సివిక్ సెంటర్ సజెస్ట్ చేశారు. ఆనెస్ట్లీ అప్పుడు నాకు సివిక్ సెంటర్ గురించి ఐడియా లేదు, నేను అశోక్ నగర్ కూడా ఎప్పుడు రాలేదు. సో అయినా కూడా కొంచెం డేర్ చేసి జాయిన్ అయ్యాను. కానీ ఒకసారి కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు, చాలా హెల్ప్ చేసింది. ఫండమెంటలీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్యాషన్, స్టార్టప్ విగర్ కానీ ఇదంతా చాలా నచ్చింది. అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అవుట్డేటెడ్ టెక్నిక్స్ కాకుండా కొంచెం మోడర్న్ ఎరా యూపీఎస్సి ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో ఉండే, ఇవి చాలా హెల్ప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాల్యుయేషన్ కూడా కొంచెం బెటర్గా అనిపించింది ఇక్కడ. అందరూ 8-9 వేస్తున్నారు అని అన్నారు, బట్ ఇక్కడ 7 మార్క్స్ మ్యాక్సిమం వేసేసరికి, సో ఫైనల్ ఎగ్జామ్ రాసాక నాకు అనిపించింది దట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గా వస్తుందేమో అనిపించింది. బట్ అన్నిట్లోనూ బెటర్గానే వచ్చాయి. ఇప్పుడు మనకి మెయిన్స్కి వచ్చిన తర్వాత స్టూడెంట్కి మనం చెప్పేది, మనం ఎంత చదివి అన్న దానికంటే కూడా ఎలా రాసామనేది ముఖ్యం. అవును సార్. దానికి రైటింగ్ ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. అవును సార్. సో దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు? ఐ థింక్ మీరు నన్ను అడిగితే 90% ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ అబౌట్ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంత రివైజ్ చేసినా వాళ్ళు ఫైనల్గా చూసేది మన పేపర్ పైన మనం ఏం రాస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం అదే చూస్తారు. సో నీకు ఎంత తెలిసినా ఏమొచ్చినా ఫైనల్గా నువ్వు పేపర్ మీద ఏం పెడుతున్నావు అదే మ్యాటర్. సో నేను ముందు నుండి 2 years ముందు నుంచి నేను కొంతవరకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత ఫస్ట్లో తక్కువ వచ్చినా ఒక 40s 50s వచ్చినా కూడా కొంచెం స్ట్రక్చర్ డెవలప్ చేసుకొని, ఆ తర్వాత ఫైనలీ 2-3 months ముందు అనుకుంటా ప్రెజెంటేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. యూపీఎస్సీ టాపర్ ఆన్సర్ షీట్స్ కానీ ఎవ్రీథింగ్, లైక్ లిటరల్గా నా హ్యాండ్ రైటింగ్ పెన్ ఎలా పట్టుకోవాలి, ఏ పెన్ హోల్డ్ చేయాలి, ఇవన్నీ నేను అప్పుడే నేర్చుకున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా నాది కొంచెం అంత బాగోదు, బట్ తర్వాత నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ మన ఫీడ్బ్యాక్లో కూడా ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అని వచ్చింది నాకు 2-3 సార్లు. సో తర్వాత నేను ఇంప్రూవ్ చేస్తూ వచ్చాను. సో అది చాలా వర్కౌట్ అయింది నాకు. వర్కౌట్ అవ్వడానికి మీరు చాలా వర్కౌట్ చేశారని చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే సర్వీసెస్ మెనీ స్టూడెంట్స్ రాసినా కానీ ఒక 100లోనే ఇప్పుడు మనకి ర్యాంకర్లుగా ముందుకు వచ్చారు. దాంట్లో కూడా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ రావడం అనేది చాలామంది యొక్క కళ. మీరు కళని నిజం చేసుకున్నప్పుడు మీ పేరెంట్స్, ఫ్రెండ్స్తో పాటు టీమ్ సివిక్ సెంటర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఇంకా ముందుకెళ్తే మనము మోడల్ ఆన్సర్స్ గురించి చెప్పేటప్పుడు, మోడల్ ఆన్సర్స్ ఐ యూజ్ టు సే, మోడల్ ఆన్సర్స్ నుంచి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలనేది మీకు ఉంటుంది. దాని మీద మళ్ళీ వర్కౌట్ చేసి ఇంకా రిఫైన్మెంట్ ఎలా చేశారు? సో మోడల్ ఆన్సర్స్లో మనకి వాల్యూ ఎడిషన్ చేస్తారు. సో అది నేను నా నోట్స్లో, నా OneNote నోట్స్లో నేను యాడ్ చేస్తూ ఉండేవాడిని. న్యూస్ పేపర్ నుంచి మోడల్ ఆన్సర్స్ నుంచి యాడ్ చేస్తూ నా కంటెంట్ ఎన్రిచ్మెంట్ చేసుకున్నాను నేను. అది చాలా హెల్ప్ అయింది నాకు యాక్చువల్లీ. సివిక్ సెంటర్ నేను ఎవ్రీ టైం నేను ఎగ్జామ్ అవ్వగానే ఆ రోజు ఒక 3 hours కూర్చొని నేను మోడల్ ఆన్సర్స్ చూస్తూ ఉంటాను. మనం క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేసామా లేదా, సో ఎంతవరకు చేసాము, ఇంకా బెటర్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి దాని మీద నేను చాలా కాన్సన్ట్రేట్ చేశాను. మీరు ఎవ్రీ సెషన్లో అంటారు ఇది. ఇన్ఫ్యాక్ట్ మనకి మెయిన్స్ పేపర్లో కూడా అది ఉంటుంది. అది మెయిన్స్ పేపర్ ఈస్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ ఈస్ మెయిన్స్ పేపర్. సో అది లాస్ట్ టు బి ఇన్ ద న్యూస్, read the news. Now you are in the news. So ఇన్ఫ్యాక్ట్ నేను ముందు న్యూస్ పేపర్ పెద్దగా చదివేవాడిని కాదు, బట్ ఎప్పుడైతే మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిందో అప్పటి నుండి నేను ఎవ్రీడే హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ చూస్తూ దాంట్లో ఉన్న, అంటే మనకి ఆర్టికల్స్లో
ఇంట్రో ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ కోహరెన్స్ ఏంటి, మనకి ఎస్ఏకి కానీ ఆన్సర్కి కానీ యూజ్ అయ్యేలా వాళ్ళు ఎలా బ్యాక్ చేస్తున్నారు, సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు, ఇదంతా చూస్తూ దాన్ని నేను నోట్స్లో యాడ్ చేస్తుండే. అండ్ ఎలా మనకి దాంట్లో ఇన్ఫోగ్రాఫిక్స్ అవి కూడా వస్తాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మళ్ళీ కొన్ని పొలిటికల్ న్యూస్ కూడా ఇంపార్టెంట్ కాదంటారు, బట్ మనకి అది కాంటెక్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో అవి కూడా ఒక లుక్ ఇచ్చేవాడిని. సో ఏదో అజ్ఞాతంలో బతకకుండా అన్నిటికీ అవేర్ ఉండాలని నా ఒపీనియన్. సో న్యూస్ పేపర్ వల్లే ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక 20 మార్క్స్ యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను. మెయిన్స్ పేపర్లో మనకు వచ్చేది న్యూస్ పేపర్ కంటెక్స్ట్, న్యూస్ పేపర్ ఇది చేసేకున్నాం. మనకి ప్రిలిమ్స్కి వెళ్తే ప్రిలిమ్స్లో చాలా మంది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రాసిన వాళ్ళు కొంతమంది మళ్ళీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు లాస్ట్కి వచ్చిన. దే టేకెన్ ఇట్ ఈస్ ఎ గ్రాంటెడ్. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు సార్ ప్రిలిమ్స్ కూడా మేము ప్రయారిటీ ఇచ్చాము. సో అప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ప్రిలిమ్స్కి వాడేవాళ్ళం. అవును. సో మీరు యూస్ చేసే వల్ల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, సిలబస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఫర్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో అదే మెథడ్? అంటే ప్రిలిమ్స్ నాకు ఎప్పుడు పెద్ద టఫ్ అనిపించలేదు సార్. ముందు యూపీఎస్సి ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను ఈ ప్రాక్టీస్ ఇదంతా చేస్తూ ఉండేవాడిని. సో బట్ తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయడము ఇవన్నీ చేయడం వల్ల నాకు ప్రిలిమ్స్ ఎప్పుడు పెద్ద టాస్క్ లాగా అనిపించలేదు. అంటే నేను లాస్ట్ 2 ఎగ్జామ్స్కి నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు. బట్ నాకు అనిపిస్తుంది ఎస్పెషల్లీ రివర్స్ ఇంజనీరింగ్ మనకి మెయిన్స్లో యూజ్ అవుతుందని నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే అన్నిటినీ ఒక సిలబస్ అప్రోచ్లో చేసుకోలేము, ప్రయారిటైజ్ చేసుకోలేము అని రివర్స్ ఇంజనీరింగ్ నాకు మెయిన్స్లో చాలా బెనిఫిట్ అవుతుంది అనిపించింది. అది కొత్తగా ఇక్కడే ఇంట్రొడ్యూస్ చేశారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మీన్ బై రివర్స్ ఇంజనీరింగ్? సో ఎలా అంటే మనకి సిలబస్లో ఒక్కో వర్డ్ ఉంటుంది, ఒక్కో కీవర్డ్ ఉంటుంది. దాన్ని మనం దానిపైన ఫోకస్ పెట్టకుండా చిన్న చిన్నవన్నీ వదిలేసి మనకి దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో, ఎలాంటి ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టి మనం మార్క్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. సో వీ కెన్ సే రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ ర్యాంకింగ్ గెట్టింగ్ మెథడ్. సింపుల్గా చాలా మందికి వచ్చే లాస్ట్కి వచ్చే కొద్దికి నాకు టైం సరిపోలేదు, రివిజన్ చేయలేకపోతున్నాను, రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు అని. సో దే స్టార్ట్ థింకింగ్ దట్ ఐ నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్ టు ఎనీథింగ్. హౌ యూ ప్రయారిటైజ్డ్ బేస్డ్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, రైట్? ఇది మనకి ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఆఫ్ రివిజన్లో చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మనకి నోట్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో చిన్న చిన్న టాపిక్స్ కూడా చదవాలి అనిపిస్తుంది. బట్ ఎగ్జామ్లో మనం చూసుకుంటే 80-20 రూల్ అంటారు. సో అది ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది. ఆ ఫోకస్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో అక్కడ నుండి ఎప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ క్వశ్చన్స్. సో అది మనకి ఎస్పెషల్లీ లాస్ట్ మంత్ ఆఫ్ రివిజన్లో చాలా యూజ్ అవుతుంది. So 80-20 rule is something that 80% of the repeated questions will repeat from 20% of the syllabus only. This 20% syllabus we need to identify, and first we need to master that one. Then if you are having time, the student can prioritize the remaining part of the syllabus. ఇంకా ముందుకెళ్తే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూ లేనందువల్ల మనకి మెయిన్స్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది. అవును. సో మెయిన్స్లో ఇప్పుడు 494.5 అనేది ఆల్మోస్ట్ 6 పేపర్స్లో నియర్ టు 85 to 90 మార్క్స్ అనేది మనకి ఉదయ్ కిరణ్ స్కోర్ చేశారు. మీకు డిఎస్పి సర్వీస్ వస్తుంది కాబట్టి రేపు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకున్న పోలీస్ వ్యవస్థలో మీరు ఏమైనా ఐడెంటిఫై చేసి ఈ 3 ఆస్పెక్ట్స్ నేను ప్రయారిటైజేషన్ చేస్తాను, అట్లాంటి థాట్ ప్రాసెస్ ఈ 2 daysలో ఏమైనా వచ్చిందా మీకు? వన్స్ యూ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి డిఎస్పి విత్ యూనిఫామ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీనేజ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అనిపించింది. ఎందుకంటే అక్కడే మనకి డైవర్జెన్స్ హెవీగా ఉంటుంది. అయితే వాళ్ళు చాలా గొప్పగా అవుతారు, లేకపోతే చెడిపోతారు. సో ఇంటర్మీడియట్ ఆ టీనేజ్ అక్కడ మనం అవేర్నెస్ రైజ్ చేయాలి అని కొంచెం అనిపించింది. లైక్ అది మనకి ఫ్యూచర్లో సిటిజన్ని బిల్డ్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది డ్రగ్స్ అవనివ్వండి, ట్రాఫిక్ వయలేషన్స్ అవనివ్వండి, ఎలాంటి అదర్ క్రైమ్స్ అవనివ్వండి, అక్కడే మనకి క్రూషియల్ పాయింట్ ఉంటుంది. సో టీనేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనిపించింది.
అండ్ ఇంకోటి రూరల్ ఏరియాస్లో కొంచెం పోలీస్ అంటే కొంచెం భయపడతారు. సో వాళ్ళకి మనం విత్ ఇన్ రీచబుల్ పొజిషన్లో ఉండాలి, వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి అని కూడా అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ గవర్నమెంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాను. సో అది కూడా మన కింద ఎంప్లాయీస్తో మనం ఎలా ఉండాలి అనే దాన్ని కూడా నేర్చుకున్నాను. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కానిస్టేబుల్స్. సో వాళ్ళతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ బెస్ట్ని మనం బయటకు తీయాలని అనుకుంటున్నాను. ఆ బాసిజం ఇలాంటివి ఏం లేకుండా వాళ్ళతో బాగుండి వాళ్ళ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. మీతో మాట్లాడుతూనే తెలుస్తుంది హౌ యు ఆర్ గోయింగ్ టు బి ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ టు మెనీ పీపుల్. ఉదయ్ కిరణ్ లాగా చాలామంది స్టూడెంట్స్ ఒక బేసిక్ ఆస్పెక్ట్స్ మైండ్లో పెట్టుకొని కన్సిస్టెంట్గా ఆస్పెక్ట్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎన్నో ఒడిదొడుకులు, చెప్పాలంటే 4 years ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదు. డిఎస్పి సర్వీస్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని, బికాస్ ఇంకా యూపీఎస్సీ అతనికి అటెంప్ట్స్ ఉంది, ఏజ్ ఉంది. I wish all the best for your future endeavor, and definitely ఈ సర్వీస్ ఆఫ్ డిఎస్పి will be useful for స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు ఉదయ్ కిరణ్ మన ముందు రావడము, తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడము యూత్కి చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఇఫ్ యూ లుక్ అట్ హిమ్, యూ లుక్ లైక్ వెరీ 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 యంగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్కషన్ చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఇంటర్వ్యూకి ముందు చాలా డీప్ థాట్ ప్రాసెస్, subtle process that will come with a lot of experience, but he got that experience. It's a grace of his parents and well wishers. Let me take this opportunity and congratulate once again Mr. Uday. Thank you. I wish all the best for your future endeavor. Thank you. You can always come to us for your UPSC preparation. Once again, thank you for coming and sharing your thought process. లాస్ట్గా మనకి మీలాగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు అనుకున్న ఆశయాలను సాధనం చేసుకోవడం కోసం మీరిచ్చే సలహా సూచన ఏంటి? సో ఫస్ట్లీ మీకు ఇష్టం ఉంటేనే ఇది ట్రై చేయండి. పేరెంట్స్ ప్రెషర్ వల్ల లేకపోతే సోషల్ మొబిలిటీ కోసమో ఇలాంటి వాటికి ట్రై చేయకండి. ఓకే, మనకి కరెంట్ అఫైర్స్ చాలా వాస్ట్గా ఉంటుంది కదా, ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? సో కరెంట్ అఫైర్స్కి అంటే మెయిన్స్లోనా సార్? ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా? ప్రిలిమ్స్లో నేను రెండు కంపైలేషన్ చదివేవాడిని. ఒకటి PT 365 చదివేవాడిని, ఇంకొకటి లోకల్ ఒక మ్యాగజైన్ చదివేవాడిని. సో ఈ రెండులో ఆల్మోస్ట్ మనకి 70% ఓవర్లాప్ ఉండేది. సో అది నాకు మోస్ట్లీ కవర్ అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తే 7-8 వరకు ఈజీగా ఆన్సర్ చేసేవాడిని. నోట్ మేకింగ్ చేసుకున్నాను సార్. ఫస్ట్ టైం మెయిన్స్ అంటే మనకి ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను నోట్స్లో మన ఆఫ్లైన్ నోట్ చేసుకున్నాను మూమెంట్. బట్ తర్వాత మొన్న Group 2 పోస్ట్పోన్ అదంతా అన్నారు. సో అది పక్కకు పెట్టేసి మళ్ళీ అక్టోబర్లో మెయిన్స్ ఉంది కాబట్టి నోట్ చేసుకుందాం అనుకున్నాను, ఆఫ్లైన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నేను ట్రై చేస్తే అది చాలా టైం తీసుకుంది. సో ఇలా కాదని చెప్పి ఇంకా OneNoteలో, మైక్రోసాఫ్ట్ OneNoteలో ChatGPT యూజ్ చేసి అన్నిటికీ నోట్ చేస్తున్నాను. స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడిని ChatGPT, లైక్ ఎట్లా అంటే చైల్డ్ లేబర్, సోషల్ ఇష్యూ, కమిటీస్, ఇష్యూస్, ఛాలెంజెస్, సొల్యూషన్స్, డేటా అండ్ కోడ్స్, యూపీఎస్సీ మెయిన్స్ నోట్స్ అని లాస్ట్లో టైప్ చేసేవాడిని. సో అలా ఫీడ్ చేస్తూ ఉన్నాను నేను. సో ఫైనల్గా నాకు మంచి పాయింట్స్ వచ్చేవి, ఎగ్జాంపుల్స్ కూడా వచ్చేవి. సో దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి న్యూస్ పేపర్ నుంచి మన ఆన్సర్, మోడల్ ఆన్సర్ నుంచి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఉండేవాడిని. కొన్ని నేను కూడా ఆలోచిస్తూ ఉండేది. ఇన్ఫాక్ట్ నేను అశోక్ నగర్లో ఉన్నప్పుడు మనకి టెస్ట్ రాయడానికి ఎవ్రీడే నేను 1 kilometer నడుచుకుంటూ రావాలి. సో ఒక 20 minutes నాకు వాకింగ్కే వెళ్ళేది. సో 20 minutes కూడా నేను ఎప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడిని. సో అక్కడ నుండి ఇంకా అన్ని ఆలోచిస్తూనే ఉన్నా. ఇన్ఫాక్ట్ వాష్రూమ్లో ఉన్నా కూడా అదే ఆలోచించేవాడిని. ఎప్పుడు ఖాళీ దొరికినా బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ఉండేవాడిని. సో ఇది చాలా హెల్ప్ అయింది నాకు, అంటే నా మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంది ఆన్సర్స్కి. సో అది హెల్ప్. అప్పుడు మనకి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫార్మేటింగ్ అనేది ఈజీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని
మనకి రెడీగా ఉంది. యా మనకి ఒక పాయింట్ రాసేటప్పుడు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ వస్తూ పాయింట్ ఉంది. ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి సో మన మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు మనకి 3 pages ఇచ్చారు కదా అవును. ఐ యూజ్ టు సే యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి రిలవెంట్ యా యా precise and comprehensive Yeah. though you may have lot of content in your hand ఇలా ప్రయారిటైజేషన్ చేసేదానికి ఎలాంటి ఎఫర్ట్ చేశారు మెయిన్స్లో మనం ఫైనల్గా పిఆర్సి మోడల్ అంటాం అంటే ప్రిసైజ్ రిలవెంట్ కాంప్రహెన్సివ్గా అలా రావడానికి మీరు ఇప్పుడు బ్రెయిన్ స్టామింగ్ చెప్పారు దాన్ని పేపర్ మీద పెట్టడానికి రైటింగ్ ప్రాక్టీస్ అయినా ఇంకేమన్నా షార్ట్ కట్ యూస్ చేశారు మోస్ట్లీ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను సార్. మనకి ఇక్కడ నైపుణ్యతలో కాకుండా కూడా 3 స్లాట్స్ చేసుకునేవాడిని నేను డైలీ. ఒక స్లాట్ నైపుణ్యత ఆ రోజు ఏ ఏ సబ్ టాపిక్ ఉందో అది రివైజ్ చేసి మిగతా 2 సెషన్స్లో వేరే సబ్జెక్ట్స్ కూడా చూసుకునేవాడిని. సో దాన్ని కూడా ఆన్సర్ రైటింగ్ చేసేవాడిని. ఒకవేళ ఆ రోజు అంతా టైం లేకపోతే అట్లీస్ట్ లాస్ట్లో బ్రెయిన్ స్టార్మ్ చేసుకునేవాడిని. తర్వాత ఆ క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేసి ChatGPTలో యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ అని సెర్చ్ చేసేవాడిని. సో అంటే అట్లీస్ట్ మంది క్వశ్చన్ డిమాండ్ అడ్రస్ చేసామా లేదా అని చూసేవాడిని. చెక్ ఇట్ దట్స్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ మెథడ్ ఎందుకంటే మనకున్న టూల్స్ను కూడా సింప్లిఫై చేసుకోవాలి ఎందుకంటే సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ కంప్లీట్ చేయగలిగినారా లాస్ట్లో? ఇన్ఫాక్ట్ డిజాస్టర్ అయిపోయింది అది. ఐ కుడ్ అటెంప్ట్ ఓన్లీ 8 questions. దాంట్లో మన అరౌండ్ 3-4 ఏమో ప్రాపర్గా ఎఫెక్టివ్గా రాశాను, మిగతా అంతా పోయింది. దాంట్లో మార్క్స్ కూడా తక్కువే వచ్చాయి. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. నాకు 60 వచ్చాయి దాంట్లో. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. అది మళ్ళీ అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి ఆ పేపర్ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్ అనిపించింది ఇప్పుడు మీకు? సో 2 marks కాబట్టి హాఫ్ పేజే ఉంటుంది, అలాంటి అజంప్షన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. సో దానికి స్పెషల్గా మనం టైం ఇవ్వాలి. చాలామంది ఈజీయే కదా అని మెయిన్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇగ్నోర్ చేశారు నాతో పాటు. సో ఇక్కడ 40 వరకు మనం సాల్వ్ చేస్తున్నాం కదా, అంటే 40 marks వస్తున్నాయి కదా, అక్కడ కూడా వచ్చేస్తాయని చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దానికి కూడా కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ మీరు 50కి ఒక 35 అలా స్కోర్ చేయగలిగితే ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్. మంచి సర్వీస్ వస్తుంది మనకి. అదే ఇంకా సర్వీస్ డిసైడర్ అని నాకు అనిపించింది. ఇప్పుడున్న వాళ్ళకి అదే మీకు మిగిలిన పేపర్లో బెటర్గా వచ్చాయి కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు కమ్ టు బెస్ట్ స్కోర్. ఎస్ఏ పేపర్ ఇగ్నోర్ చేస్తారా లేకపోతే ఫస్ట్ నుంచి ఏమన్నా ప్రయారిటైజేషన్ చేసి? ఎస్ఏ ఇగ్నోర్ చేయలేదు సార్, బట్ దాంట్లో స్కోర్ కొంచెం తక్కువ వచ్చింది. 62.5 వచ్చింది నాకు. నేను ముందు నుండి మనకి అనిరుద్ధ్ శెట్టి సార్ మన ఫండమెంటల్స్ ఎస్ఏ రైటింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్ అని ఉంటుంది. సో దాంట్లో చూసి మనం కోహరెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంట్రో ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా అని నేర్చుకున్నాను. మార్క్స్లో 80s వచ్చేవి, బట్ ఫైనల్గా అది ఎందుకు అవ్వలేదో ఇంట్రోస్పెక్ట్ చేస్తే నాకు అనిపించింది లాంగ్వేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించింది. వర్బ్స్, యూజ్ ఆఫ్ వర్బ్స్ కానీ అండ్ సబ్స్టాన్షియేట్ ఇంకొంచెం బెటర్గా చేయాలనిపించింది. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఇంకా కంప్లైంట్ చేయలేం సార్. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ అదర్ పేపర్స్. నేను ఒక అరౌండ్ 12 essays ఏమో రాసా మొత్తం. అది ఇన్ఫ్యాక్ట్ తక్కువే చెప్పాలంటే, బట్ ఇంకా కొన్ని రాసుకుంటే ఇంకా మీకు బెటర్గా ఉండేదేమో. యూజ్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ కానీ వోకబ్స్ కానీ ఇవంతా బెటర్గా ఉండేది. ఇప్పుడు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తేడా ఏంటి? ఐ థింక్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యా, సో దట్స్ ఎ పంచ్ లైన్. టు బీ ఇన్ ద సర్వీస్ యూ హ్యావ్ టు డూ ద ఆన్సర్ రైటింగ్. So that is a motivating factor to discuss with Mr. Uday Kiran. Thank you, Uday. Thank you for sharing. It's a golden words. ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎందుకు సర్వీస్ వచ్చింది అని మీరు రేపు పొద్దున ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు అతను చెప్పింది అంత సింపుల్ పదాలు అయి ఉండొచ్చు, మీకు ఎక్కడైనా దొరకవచ్చు. ఎవరైతే ట్రస్ట్ చేసి వాటిని పుట్ ఇన్ టు ప్రాక్టీస్ చేస్తారో ఈరోజే మనకి కెమెరా ముందు వాళ్ళు ర్యాంకర్స్ కానీ హీరోలుగా మనకి చూడొచ్చు. So it's a very simple, effective strategy put by Mr. Uday Kiran. Once again, congratulations, because he is going to be one of the essential part of administration, law and order, police department. And the personalities like him is need of the day. Thank you, Uday. Thank you.